అధ్యాయంలో ఒక క్యారెక్టర్ గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక పాత్ర గురించి ధ్యానం చేయబోతున్నాం. మనం చదువుకున్నటువంటి వచన భాగం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనములో, నేను మీ క్షేమము తెలుసుకుని ధైర్యం తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షిస్తున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొచ్చున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకొనుచున్నాను. ఇక్కడ అపోస్తుడైన పౌలు 19వ వచనంలో తిమోతిని ఉద్దేశించి కొన్ని మాటలు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. సంఘంలో వాళ్ళకు ఉత్తరం రాసి ఆ ఉత్తరంలో ఈ మాటలు మెన్షన్ చేశాడు. ఏమని అనంటే, మీ క్షేమం తెలుసుకోవడానికి నేను మీ దగ్గరకు ఒక వ్యక్తిని పంపిస్తున్నాను. పౌలు గారు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయన చెరసాలలో ఉన్నాడు. సువార్త నిమిత్తం ఆయన బంధించబడి ఉన్నాడు. ఫిలిప్పీ సంఘంలో ఆయన పరిచర్య చేశాడు. ఆయన పరిచర్య చేసి అక్కడ కొంతమందిని ఏర్పాటు చేసి ఈయన అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. ఆయన ఉన్నప్పుడే చాలా శ్రమలు వచ్చినాయి. ఫిలిప్పీ సంఘంలో ఆయన ఉన్నప్పుడే చాలా శ్రమలు ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఉన్నాయి. అయితే శ్రమల్లో కూడా సంఘం అభివృద్ధి చెందుతుంది అనేది మనం బైబిల్లో చూడగలుగుతా ఉన్నాం. గ్రహించాలి, శ్రమల్లో సంఘం ఎప్పుడు ఏమవుతుంది? డెవలప్ అవుతుంది కానీ పాడవుతుంది. నిజమైన సంఘం డెవలప్ అవుతుంది. చాలా మంది ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక ట్రెండ్ నడుస్తుంది, ఎలక్షన్ మూవ్మెంట్ కాబట్టి ఈసారి బీజేపీకి ఓటు తెస్తే మనల్ని మనం కాల్చుకున్నట్టే, కాబట్టి ఆయనకి ఓటు వేయకూడదు. ఆయనకి ఓటు వేయకూడదు అనే విషయాన్ని క్రైస్తవులు అందరూ కూడా తెలుసుకోండి అని అదొక క్యాంపెయిన్ నడుస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో కూడా. బైబిల్ ఏం చెప్తుంది అనంటే, అధికారములు సింహాసనములు దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడు నిర్ణయిస్తాడు. ఆయన ఒక వ్యక్తికి అధికారం ఇవ్వాలని తలస్తే అది ఎవరు ఏమిటి, అది మంచోడా చెట్టోడా ఇవన్నీ కాదు. దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది. మరి గత ఎలక్షన్ అప్పుడు క్రైస్తవులు చాలా మంది మైనారిటీలు వీళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకుంటారయ్యా, ఏం రాకూడదయ్యా అది చేసుకుంటారు. మరి వచ్చాడే ప్రార్థనలు అన్ని ఏమైపోయింది? అంటే చేయొద్దని నా ఉద్దేశం కాదు, కానీ దేశ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. అయితే దేవునికి ఒక ప్లాన్ ఉంటది. ఆ ప్లానే దేవుని ప్లాన్ నడుస్తుంది. అయితే భయపడకూడదు. ఇప్పుడు ఆయన వస్తే మనం భయపడుతున్నాం అనే కోణంలో కొంతమంది ఉంటున్నారు. ఎవరు వస్తే మనకేమైంది చెప్పండి? వస్తుంటారు, ఎవరో వస్తుంటారు. కానీ ఎవరు వచ్చినా నీ విశ్వాసం సన్నగిలవు. వాస్తవంగా చూస్తే దక్షిణ భారతదేశం అంటే ఇటు మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఇటు సైడ్ ఉన్న రాష్ట్రాలు, కింద ఉన్న రాష్ట్రాలన్నీ ఒక రకంగా ఉంటాయి, అటు పోతే అటు రకంగా ఉంటాయి. అటు వెళ్తే కేవలం మతం పిచ్చి తప్ప ఇంకోటి ఏం పెద్ద కనపడదు. ఏ కాడికి కూడా మత సంబంధమైన పిచ్చి మామూలుగా ఉన్నది. ప్రార్థనకి వెళ్లే వాళ్ళం అండి అంటే అసలు నీకు ఇల్లు కాదు కదా, ఇంకొక రోడ్డు మీద కూడా ఉండదు. అంత దారుణంగా ఉంటుంది. యాంటీ కన్వర్షన్ లాలు అనేవి అమల్లో ఉన్నాయి. ఛత్తీస్గఢ్ వెళ్తే మనం లాస్ట్ టైం ఓపెన్ గా సువార్త చెప్పడానికి మళ్ళా ఇక్కడ నిలబడి చెప్పాలంటే కూడా పర్మిషన్ తెచ్చుకోవాలి. ఏమంటే అసలు నువ్వు మాట్లాడాలంటే పర్మిషన్ తెచ్చుకోవాలి. బయట ఇంటి ముందు ఈ సిమెంట్ రోడ్డు మీద ప్రార్థన పెడతామంటే ఇష్టం ఉన్నా లేకపోతే ఎవరు వచ్చినా ఏమంటారు? మీరు రోడ్డు మీద పెట్టుకుంటానంటే పెట్టుకోమని అంటాం. అక్కడ అలా ఏమి ఉండదు. గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. నువ్వు పాంప్లెట్లు ముద్రించి పాంప్లెట్ ఇచ్చి దాని గురించి చెప్పాలన్నా కూడా గవర్నమెంట్ పర్మిషన్ తెచ్చుకోవాలి. లేకపోతే తీసుకెళ్లి లోపల పడేస్తాం. చాలా దారుణమైన చట్టాలు ఉన్నాయి ఇండియాలో, మన పక్క రాష్ట్రాలు.
పాంప్లెట్ ఇచ్చి ఏం చేయాలి అంటే, పాంప్లెట్ ఇచ్చి చదువుకోండి అనాలంట. ఇంకేం మాట్లాడతారు, చదువుకోండి 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 అంతే. వాళ్ళకి వెళ్తే వాడు ఏం లేదు, ఇంకా అసలు ఎలా చేస్తున్నాడు, జస్ట్ ఇస్తాడు, భయ్యా వాడు చదువు అంతే, ఇంకా వేరే మాట మాట్లాడటానికి లేదు. కాబట్టి అలాంటి టైంలో సంఘం చాలా స్టాండర్డ్ గా ఉంది. వాళ్ళ దగ్గర చూస్తే విశ్వాసులు చాలా, ఎంత అంటే ప్రతి విశ్వాసిని కదిలిస్తే అద్భుతమైన సాక్ష్యం ఉంటుంది. సువార్త నిమిత్తం దెబ్బలు తిన్నవాళ్ళు, సువార్త నిమిత్తం అన్ని కోల్పోయిన వారు, సువార్త నిమిత్తం వారు క్రైస్తవులుగా మారిన నిమిత్తం ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. అలాంటి వాళ్ళతో సంఘం నిండిపోయి ఉంటుంది. ఈవెన్ ఒక్కడ కూడా ఉండడు అనవసరమైన వాడు. అందరి జీవితాల్లో గొప్ప త్యాగం, విశ్వాసం, ప్రభు మీద ప్రేమ. వాళ్ళకి అసలు మనలాంటి అసలు లెక్కే లేదు. ఇక్కడ లాంటి సాకులు అసలు ఉండవు అక్కడ. కారణం ఏంటంటే ఫిల్టర్ అయింది. ఆ శ్రమలు సంఘాన్ని బలపరుస్తూ ఉన్నాయి. సంఘం చిన్నగా అయి ఉండొచ్చు, మనలాగా వదలబడుతుంటారు. మాది పెద్ద తెచ్చి కొత్తగా ఎక్కడ బస్సానికి ఒక పోస్టర్ చూసి, ఆంధ్ర రాష్ట్రంలోని అతి పెద్ద మందిరం చూడటానికి రండి అని. మందిరం చూడటానిక వెళ్ళేది, పెద్ద మందిరం చూడటానికి వెళ్ళాలా? మనం టర్న్ అయిపోయాం. వాక్యం నుంచి ఏమైందంటే సుఖమైన పరిస్థితికి వచ్చింది. సుఖమరిగిన కోళ్ళు అయిపోయినాయి అన్నమాట. మారిపోతున్నాయి మన ఆస్పెక్ట్లు. విశ్వాసము ప్రభువునందు స్థిరంగా ఉండడం అనే దాన్ని విడిచిపెట్టి ఎట్టెట్టు వెళ్తే ప్రయోజనం ఉండదు. వాళ్ళు ప్రభు కోసం జీవించాలనే నానుడిలో ఉన్నారు. మన వాళ్ళకి సౌకర్యం ఉంది కాబట్టి ఇష్టమైతే ప్రార్థనకి వెళ్తాం, లేకపోతే లేదు. ఇష్టమైతే భక్తి చేస్తాం, లేకపోతే లేదు. ఇష్టమైతే బైబిల్ చదువుతాం, అది కూడా లేదు. ఈరోజు పిల్లలు పిలిచారు, వీళ్ళందరూ పిలిచాలని చూస్తే బైబిల్ చదువుతున్న వాళ్ళు ఎంతమంది ఇంట్లో. నేను పోయినసారి మీకు చెప్పాను 2 వారాల క్రితం, వాళ్ళ మీద శ్రద్ధ పెట్టండి అని. మీ మీదే మీకు శ్రద్ధ లేదు, వాళ్ళ మీద ఏం పెడతారు? లేదా మీ వరకు మీకు శ్రద్ధ కలిగి ఉంటే సరిపోద్దా? పిల్లల మీద పెట్టొద్దా? ఇప్పుడు ఇంకా ఎగ్జామ్స్ టైం. వాడు అడిగితే ఒకడు చెప్తున్నాడు, ఎగ్జామ్స్ టైం కదా అందుకే చదవలేదు. తినలేదా ఎగ్జామ్స్ టైంలో? తింటున్నారు లేదా ఎగ్జామ్స్ అని మానేస్తారా తిండి? మిగతా అన్ని జరుగుతున్నాయిగా. బైబిల్ చదవడానికి ఎంత సమయం పిల్లలకి? అట్లీస్ట్ కొద్ది సమయం ఊరకాల ఒక సందర్భంగా చదివించాలి కదా కూర్చోబెట్టి. మీరు వాళ్ళ డైరీలు చూడండి. వాళ్ళు ఈరోజు బైబిల్ చదవాలి. చదివి దాంట్లో వాళ్ళు ఒక లైన్ అయినా రాయాలి రోజు. మనం అలా వాళ్ళకి ప్రాక్టీస్ చేయకపోతే రేపు పప్పు శుద్ధలాగా తయారవుతారు. బైబిల్ ఏం తెలియదు వాళ్ళకి. సైతానుడు రానున్న రోజుల్లో భయంకరంగా శోధిస్తాడు. మనమే ఇప్పుడే కొంతమంది సీనియర్ విశ్వాసులు ఎలా ఉన్నారంటే, ఇంకా ఎందుకులే ఇవన్నీ చూడకముందే చచ్చిపోవటం వీళ్ళు అన్నట్టుగా ఉన్నారు. దారుణమైన పరిస్థితులు. ఎదుర్కోవాలంటే వాక్యమే. శోధనలు జయించాలంటే వాక్యం. యేసుక్రీస్తు శోధింపబడ్డాడు, జయించాడు. ఎలా జయించాడు? వాక్యం అనే ఖడ్గం ఆయన పట్టుకున్నాడు. వాక్యమే. సైతానుడు శోధించాడు. ఇదిగో చెయ్యి, తిను, ఆకలి అవుతుందిగా, రాళ్ళున్నాయి, రొట్టెలుగా చేసుకో, తిను. మరి ఆకలైనప్పుడు తిన్నా. నీ దగ్గర పవర్ ఉంది, నువ్వు రాయిని రొట్టెగా చేయగలవు. నీ దగ్గర ఆ పవర్ ఉంది. 40 రోజులు ఉపవాసం ఉన్నావు, బాగా ఆకలి అవుతుంది, చేసుకొని తింటావా? తిన్నా. విపరీతమైన ఆకలి నీకు పెట్టేవాడు ఎవ్వడం లేదు. బాగా ఆకలి అవుతుంది, అది నిజం. చేసుకొని తింటావా? తిన్నా. తింటావా? తినవా? నేను ఆలోచిస్తుంది. తింటావా? తినవా? తింటావు. ఎందుకని? ఆకలి వస్తావు అనుకోండి. నీ దగ్గర పవర్ ఉంది కదా. కానీ యేసుప్రభు దగ్గర పవర్ లేదా? ఆయన దగ్గర కూడా ఉంది. కానీ ఎందుకని ఆయన రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినలా? ఎందుకని చేసుకోరా? ఆ రాళ్ళను రొట్టెలుగా చేయటం కాదు, అవసరమైతే కంటే రొట్టెలు మొత్తం వచ్చి పడతాయి. ఆయన ఈ సృష్టికర్త. ఆయన కావాలి అనుకుంటే రొట్టెలు అది పెద్ద విషయమే కాదు. తన బిడ్డలు ఆకలి కొట్టేదే. ఆకలి కాలంలో, ఏ కాలం అది? చలికాలం కాదు, ఆకలి కాలం, కరువు కాలం. ఆ ఆకలిలో ప్రవక్త అయినటువంటి ఏలియా ఆకలి కాలం పాపం అది.
క్షామం వచ్చేసింది, ఎవరికి తినడానికి కూడా లేదు. కానీ దేవుడు ఆయన్ని ప్రతిరోజు పోషించాడు. ఎలా పోషించాడు? ప్రతిరోజు దేంతో పోషించాడు? ప్రతిరోజు రొట్టె, ప్రతిరోజు మాంసం, ప్రతిరోజు రొట్టెలు, ప్రతిరోజు మాంసం. ఎట్లా ఉంటది మామూలు ఫుడ్ కిత్తి? రోజు రొట్టెలు రోజు మాంసం అయితే ఫుడ్డింగ్ ఇంట్లో ఎలా ఉంటుంది? అలా అలవాటు ఇశ్రాయేలు దగ్గర నుండి వచ్చింది మనకి. రోజు పెట్టినా వద్దనరు, కాదనే పరిస్థితే లేదు. మంచిదే తింటా, అయితే రోజు తింటే తప్పే లేదు. ఒక మిగతా రోజు కొంచెం మాత్రమే తినం. రోజుకి ఎంత అయితే ఆరోగ్యం, బలం. వాళ్ళే కాదు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు కనపడాలంటే. తింటే తప్పేం లేదు, బలం ఉండాలి, లేకపోతే అసలు కుదరదు. సో ఏది ఏమైనా ఆకలి టైంలో దేవుడు తన బిడ్డలని కూడా పోషించకుండా విడిచిపెట్టలేదు. అలాంటి దేవుడు ఆయనకి ఆకలి అయితే తన ఆకలిని తను తీర్చుకోలేడా? అయినా కూడా శోధన జయించడానికి ప్రభు ఏం చేశాడంటే వాక్యాన్ని ఆధారం చేసుకున్నాడు. కాబట్టి వాక్యము నీకు తెలియాలి, వాక్యము మన పిల్లలకు తెలియాలి. అందువల్ల వారు చదివేలా చేయాలి. కొత్త నిబంధన చదివించండి, రోజుకు ఒక అధ్యాయం చదివించండి. ఈ అధ్యాయంలో ఏముందో అడగండి. ఆ అధ్యాయంలో ఉన్న సంఘటనల ద్వారా మనం ఏమి నేర్చుకున్నామో అడగండి. మారాలి, వ్యవస్థ మారాలి. ఇప్పుడు పిల్లల చదువుల స్థితిగతులు మారిపోయినాయి. పిల్లల మార్కులు చూస్తే ఇప్పుడు అన్ని దాదాపు ప్రైవేట్ స్కూల్ అయ్యింది దొంగ మార్కులే నాకు తెలిసినంత. ఒకటి చూసన్న రాయాలి, 2 టీచర్ల ముందే అన్న చెప్పాలి. ఈ 2 జరిగితేనే వాడికి ఫుల్ మార్క్స్ వచ్చేది. ఎందుకంటే బట్టి చదివి రాసే ప్రశ్నలు జవాబులు లేవు, సొంతగా ఆలోచించి రాసే వచ్చినాయి. ఏ క్వశ్చన్ వచ్చిందో టీచర్ కూడా తెలియదు. ఇప్పుడు చదువు అట్లుంది. ఎందుకంటే పిల్లల్లో సొంతగా ఆలోచించే తత్వాన్ని నేర్పించేలా ఇప్పుడు చదువు ఉంది. ఇప్పుడు ఈ మధ్య మార్చారు కాబట్టి. అంతకుముందు బట్టి పట్టడం ఏంటంతా ఇంకా ఇవన్నీ కాదు, సొంతంగా రాయండి, దీన్ని చూసి మీరు సొంతంగా చెప్పండి, మీరు ఈ సెలవుల్లో ఎక్కడికి వెళ్ళారో దాని గురించి రాయండి. మనకు ఎప్పుడో ఒకటి ఉండేది, మనం వెళ్ళకపోయినా మనం రాసేవాళ్ళం. మేము ఈ సెలవుల్లో అక్కడికి వెళ్ళాము, అబ్బో స్టోరీలు అంతా చదివి ఊహించి రాసేవాళ్ళం. ఇప్పుడు సెలవులు ఇచ్చే అందరూ వెళ్తున్నారు, అవన్నీ కూడా రాస్తున్నారా? ఓన్గా సొంతగా, అన్ని సొంతగా. అంటే పిల్లల్లో ఏం పెరుగుతుందంటే సొంతగా ఆలోచించే తత్వం పెరగాలని వాళ్ళు కోరుతున్నారు. అలాగే విశ్వాసంలో మనలో కూడా ఏముండాలంటే ఓన్ నాలెడ్జ్ జనరేట్ అవ్వాలి, సొంత నాలెడ్జ్ ఉండాలి. యేసు ప్రభు దేవుడు అని ఎవరు చెప్పారు? దేవుడా కాదా? అవునా కాదా? యేసు ప్రభు దేవుడే నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? నమ్మట్లేదు, డౌట్. నమ్ముతున్నావా? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఎలా నమ్ముతున్నావు? ఆధారం ఏంటి దానికి? చెప్తే విని నమ్ముతున్నావా? చదివి విశ్వాసం వల్ల నమ్మావా? ఏవోలే మా అమ్మ వీళ్ళందరూ పోతున్నారు కాబట్టి చిన్నప్పటి నుండి ఏదో పడొచ్చేలా నమ్ముతున్నాడు. మన ఓన్ నాలెడ్జ్. చిన్నప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళు జస్ట్ ఫాలో అవుతారు. అది ఆ దశలో. రెండవ దశలో మనం సొంతగా దాన్ని తెలుసుకోవడం, అది రెండవ దశ. అనుభవించాలి దాన్ని, ఆ వాక్యాన్ని నమ్మాలి. అది మన ఓన్ ఎక్స్పీరియన్స్, అది శాశ్వతంగా నిలబడింది. అమ్మలు చెప్పారంటే దాన్ని శాశ్వతంగా అందరూ దాన్ని విశ్వాసం కలిగి ఉండరు. సెకండ్ స్టేజ్కి వచ్చినప్పుడు మన అనుభవం చేత మనం దాన్ని తెలుసుకోవాలి, వివేచించి తెలుసుకోవాలి. చదవడం ద్వారా తెలుస్తుంది. అందువల్ల వాక్యం ఏం చేయాలి? మనం చదవాలి, నేర్చుకోవాలి. పిల్లల్లో అది వచ్చేలా చేయండి. ఒకవేళ మీ పిల్లల్ని మీరు అలా పట్టించుకోకపోతే రేపటి రోజు మీరే బాధ్యులు. వాళ్ళ జీవితంలో వాళ్ళ ఆత్మీయ పతనానికి మీరే బాధ్యులు అవుతారు. అది మాత్రం గ్యారెంటీ. అందుకే పిల్లల చదువు మీద ఎంత శ్రద్ధ పెడతారో అంతకు మించిన శ్రద్ధ విశ్వాస జీవితం మీద పెట్టాల్సిందే.
భయమే, భయపడాలి. పిల్లల్ని చూసి వాళ్ళు ఎలా పెంచడం చేత కాకపోతే రేపు ఎన్ని మాటలు ఎవరంటారు, ముందు ఎవరినంటారు? వీళ్ళ అమ్మ వీడికి ఇది చెప్పరా, వీళ్ళ నాన్న వీడి ఈ అమ్మాయికి నేర్పించలా, చెప్పలా మనం చెప్పకుండా ఉంటారా? ఏ తల్లిదండ్రులు చెప్పకుండా ఉంటారా? విశ్వాస సంబంధమైన వాక్యం వారిలో బలంగా పనిచేస్తుంది. మన మాటల కన్నా వాక్యం బలంగా పనిచేస్తుంది. ఆ వాక్యం వల్ల పని చేయాలంటే ఆ వాక్యం వల్లకి వెళ్ళిపోవాలి. ఎంతకాలం భయపెడతాం? మానవ సంబంధమైన భయం, తర్వాత ఎవడు భయం ఉండదు. దైవికమైన పెంపకం అనేది అవసరమై ఉన్నది. వాళ్ళలో మనం దాన్ని పెంపొందింప చేయాలి. దాన్ని తెలుసుకోవాలి, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఆ సంఘటనలో సువార్తలో ఉన్నాయన్నీ సువార్తలు చదివించండి. మేజర్ గా మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యం ఈ 5 చదివించండి. మధ్యలో పత్రికల్లో ఉన్న మంచి మంచి వాగ్దానాలు చదివించండి. దానికి ఎవరిదో బాధ్యత కాదు, మీదే బాధ్యత. అప్పుడప్పుడు పిల్లల ఈ వాక్యాలు పెడతా ఉంటాం కదా, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో. మీరు చూడరు కదా, చూడండి. అప్పుడప్పుడు మన విశ్వాస యాత్రలో అతిథుల పిల్లలు వాళ్ళు పాటలు అవి ఇవి పెడతా ఉంటాం. నేర్పిస్తేనే కదా, నేర్చుకుంటే కదా. మనం నేర్పించాలి, వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళలో ఇంకా వాక్యం విశ్వాస స్వాస్థ్యం అనేది వాళ్ళకి అందేలా మనం చేయాలి. వాక్యంలో ఎదగాలి పిల్లలు. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న క్యారెక్టర్ తిమోతి ఉన్నాడే, ఈ తిమోతి వాళ్ళ అవ్వ విశ్వాసి. తిమోతి పత్రికలో రాయబడి ఉంటది కదా, ఆయన డేటా కావాలి అంటే ఒకసారి ఆ మాట చూద్దాం. చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రికలో చూసినట్లయితే ఈ మాట రాయబడి ఉంటుంది. తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయాన్ని 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో 5వ వచనంలో 6 అని నెంబర్ ఉంది కదా, పైన 3వ లైన్లో అంటే మధ్య భాగంలో ఉంటుంది. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునూకేలోను వసించను, అది నీ యందు సహా వసించుతున్నదని రూఢిగా నమ్ముచున్నాను. ఈ తిమోతి వాళ్ళ అవ్వ అంటే గ్రాండ్ మదర్, వీళ్ళ అమ్మమ్మ విశ్వాసి, కూతురు పేరు యునికే, ఆమె కూడా మంచి విశ్వాసే. విశ్వాసం వరకు వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి వచ్చే సాధారణమైన వ్యక్తి కాదు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి, వాక్యానుసారముగా జీవించే వ్యక్తి. యునికే, లోయి అనేటువంటి వీరిద్దరు 2 జనరేషన్లో, ఆ తర్వాత 3వ జనరేషన్ లో తిమోతి వచ్చేసాడు. వీళ్ళు లుస్త్రా అనేటువంటి ఊర్లో ఉండేవారు. తిమోతి వాళ్ళ ఊరు ఏంటంటే లుస్త్రా. ఈ లుస్త్రా అనే ఊరిలో వీళ్ళ నాన్నగారు ఒక గ్రీసు దేశానికి చెందినవాడు. వీళ్ళ నాన్న గ్రీసు దేశస్థుడు, వీళ్ళ అమ్మ మాత్రం యూదురాలు. యూదులు ఇశ్రాయేల్ దేశం నుండి వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ గ్రీసు దేశంలో ఉండేటువంటి ఆయన్ని పెళ్లి చేసుకుంది. అలా గ్రీసు దేశస్థుడు, యూదురాలు, వీళ్ళిద్దరికి పుట్టిన వ్యక్తి తిమోతి. ఇప్పుడు ఈయన ఏ దేశస్థుడు అవుతాడు? ఏ దేశస్థుడు అవుతాడు? గ్రీక్. తండ్రి కాబట్టి, తండ్రిదే వస్తుంది కాబట్టి గ్రీసు దేశస్థుడు అయిపోయాడు. ఆ కల్చర్ లో పెంచబడాలి అంతే కదా. ఆ ఊర్లో చాలా ఉన్నాయి ఆ పద్ధతులు, ఆ ప్రకారం ఉండాలి. కానీ అతను అలా పెంచబడలా. గ్రీసు దేశస్తులు దేవుణ్ణి అసలు నమ్మరు. ఈ ప్రపంచంలో నాస్తికులు, హేతువాదులంతా పుట్టింది అక్కడి నుండే పుట్టారు. లోక సంబంధమైన మేధావులు అనబడే వాళ్ళు అక్కడి నుండే పుట్టారు. తత్వం అనేది అక్కడి నుండే వచ్చింది, తర్కం కూడా అక్కడి నుండి వచ్చింది, వాదనలు కూడా అక్కడి నుండే వచ్చినాయి. అన్నిటికీ అవునా ఇదేంటి ఆధారం ఏంటి అంటాడు. ఆ టైప్ ఆఫ్ ప్రజలు ఉంటారు అక్కడ అనమాట. ఆ ప్రాంతంలో ఈ తల్లి తన బిడ్డను ఎలా పెంచిందంటే విశ్వాసములో పెంచింది తిమోతిని. బాల్యము నుండి, అదే అంటాడు కదా, బాల్యం నుండి వాటన్నిటిని నేర్చుకున్నావు కదా. తిమోతి పత్రికలో ఉంటది. నువ్వు నేర్చుకున్నావు కదా, నువ్వు నేర్చుకున్న వాటిని నువ్వు ఫాలో అవ్వు. నువ్వు విన్నావు కదా చిన్నప్పుడు, దాని ప్రకారం నడువు అంటాడు పౌలు గారు. ఆ ప్రకారం వెళ్ళమంటాడు. అంటే ఎవరు చెప్పారు తనకి? పౌలు గారు వచ్చిందే మొన్న ఈ మధ్య.
అంతకు ముందు ఆయనకి ఎవరు చెప్పారు ఈ మాటలన్నీ? ఎవరు చెప్పారు? కుటుంబంలో నేర్పించబడింది. నేర్పిస్తున్నామా? నేర్పించాలి. పిల్లలకి దైవికమైన భయం లేకపోతే మనం భయపడాలి. వాళ్ళలో వాక్యం లేకపోతే వాళ్ళు ఏమవుతారు? నేను ఇంట్లో వీళ్ళకి అదే చెప్తా ఉంటాను, చాలా సీరియస్ గానే చెప్తా ఉంటాను. వాక్యం చదవకపోతే బడి మానేయమని చెప్తా. నేను టైం లేదు కదా, దేశం రెడీ అయిపోయాం, ఇంకెళ్ళిపోవాలి. ఎప్పుడు ఇక చదివేది? తినేది హడావుడే, అన్ని హడావుడే. ఈ హడావుడి తగ్గేది ఎప్పుడు? పొద్దున్నే 3 నెలల యాపిల్ కనపడ్డాడు, పొద్దున్నే వాడు వెళ్ళిపోతున్నాడు. చిన్న నడుచుకుంటే వాడు ఏంది ఆయన వచ్చే వాడికి లేట్ అవుతుంది. మరి ఖాళీగా ఉంటే ఎప్పుడన్నా కలవచ్చు అంటే 5వ తరగతి 6వ తరగతి నయం అన్న. ఏదో పేరు కాలేజీ కానీ అసలు మామూలుగా రుబ్బి పడేస్తున్నాడు. కాలేజీ చదువుతున్నట్లేదు, స్కూల్ నయం హాయిగా ఉంది, పేరుకే కాలేజీ కానీ అసలు పిల్లల కన్నా దారుణంగా ఇస్తున్నారు వర్క్. ఒక వారం రోజులు సెలవు పెట్టారు, పొద్దు పోయినాం. నెల రోజులు చచ్చిపోవాలి వారం సెలవు పెట్టారు. ఎందుకంటే వర్క్ ఒక్కరోజు సెలవు పెట్టినా అదంతా మీద పడిపోతా ఉంటది, అదంతా చెయ్యాలి. వీడు చదవటం ముఖ్యం కాదు, అది రాయటం ముఖ్యం. ఎందుకు రాపిస్తారు టీచర్లు? రాస్తే అన్నా గుర్తుంటది. నాకు ఎట్టాగో మైండ్ వీటి మీద వాటి మీద ఉంటది కదా, రాస్తే గుర్తుంటదని ఆలోపి. వాటి కోసం వాళ్ళు ఎంత శ్రమ పెడుతున్నారు, వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు. మరి విశ్వాస సంబంధంగా మార్కులు ఒకవేళ 20 వచ్చాయనుకో 100కి మీ పిల్లోడికి, ఏం చేస్తారు? పెట్టాను 10 వస్తే పోని, 10 వస్తే లేదు, 2, 3 వస్తే విశ్వాస సంబంధంగా బైబిల్ చదవక ఎంతకాలం అయింది? అసలు చదవట్లా, అసలు బైబిలే చదవట్లా ఉంటదేమన్నా? లేవు. ఇప్పుడేమి ఉండదు. ఆ తర్వాత ఉంటాయి వాతలు. ఎవడు పెట్టడయ్యి పడతా ఉంటాయి, ఆటోమేటిక్ గా పడతా ఉంటాయి. చూసుకుంటే ఒళ్ళంతా వాతలే ఉంటాయి తర్వాత. అందువల్ల వాక్యాన్ని మనం నేర్పించాలి. అందుకే పాత నిబంధనలు అంటాడు కదా, మీరు మీ పిల్లలకు వాళ్ళ పిల్లలకు వాటిని నేర్పించవలెను. చెప్పాలి. వాళ్ళకి కూర్చోబెట్టుకొని పెద్దలైన వారు వాళ్ళ పిల్లలకు చెప్పాలి. దేవుని కార్యాల గురించి చెప్పాలి, దేవుని వాక్యం గురించి చెప్పాలి, బైబిల్లో ఉన్న విషయాల గురించి చెప్పాలి. అలా చెప్పబడడం ద్వారా విశ్వాసంలో ఎదిగిన వాడే తిమోతి అయి ఉన్నాడు. మన కుటుంబాల్లో తిమోతి వంటి వారు లేవాలి అంటే యునికే వంటి వారు లేవాలి, లోయి వంటి వాళ్ళు ఉండాలి. ముందు లేచిన దగ్గర చదివేవా లేదా? పొద్దున్నే లేచి చదువుతున్నారా? నాకు డౌట్ లేదు. 8 పొద్దున్నే ఎన్నింటికి లేస్తాం? ఎన్నింటికి? వినపడేదాన్ని 7 కా 6 కల్లా ఖచ్చితమా? నిజమేనా కదా? అరే 6 తర్వాత లేస్తుంది. లెగవగానే రెడీ అయ్యి స్కూల్కి, అంతేగా. ఇంకేమన్నాయా పనులు? ఇంట్లో పని కానీ ఏం లేదు. పొద్దున్నే గతంలో ట్రెండ్ ఏంటి? అప్పట్లో ఎక్కడ చదువుకునే వాళ్ళు పిల్లలు? గతంలో చదువుకునే వాళ్ళు ఏంటి పరిస్థితి? పొద్దున్నే లేచి ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు. గుర్తుందా? పొద్దున్నే ట్యూషన్కి వెళ్ళాలి. ఎన్నింటికి ట్యూషను? 5ంటికి ట్యూషన్లు ఉన్నాయి, 6ంటికి ట్యూషన్లు ఉన్నాయి. 10th అయితే 5, 5:30కే. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే 6ంటికి ట్యూషన్, 6ంటికి 7 దాకో 7:30 దాకో. 6ంటికి ట్యూషన్ పంపిస్తే కీర్తిని ఎలా ఉంటుందన్నా? వెళ్ళిద్దాక 6ంటికి ట్యూషన్కి వెళ్ళిద్దా? పెడితే కీర్తి 6ంటికి ట్యూషన్ పెడితే వెళ్తావా? మార్కులు పాస్ వెళ్తావా? లేచేదే మరి ఆ తర్వాత అమ్మా 6ంటికి ట్యూషన్కి వెళ్ళాలంటే ఎన్నింటికి లేవాలి? నువ్వు లేచి రెడీ అవ్వాలి.
పెద్దోళ్ళు అయితే పాపం లేచి రెడీ అయ్యి ట్యూషన్కి వెళ్ళి మరలా వచ్చేదాన్ని తిని పడి వెళ్ళిపోవడమే బ్యాగ్ తీసుకొని. టిఫిన్లు లేవు అప్పట్లో. డబ్బులు ఇచ్చి ఇడ్లీ తిను, గడ్డి తిను, పూరి తిను, నూడిల్స్ తిను, ఇవన్నీ ఏమి లేవు. అరవకుండా వచ్చి ఇంటికి వచ్చి అన్నం తినాలి, లేదంటే అరవకుండా ఎండుకొని పోవడం. ఈ రెండే ఆప్షన్లు. ఈరోజు అన్ని ఉన్న పిల్లల్లో క్రమశిక్షణ లేదు, పొద్దున్నే లేచేది లేదు, చదివేదే లేదు, లేపట్లా రాత్రి అంతా టీవీ చూసి అలిసిపోయాడు అమ్మ పాపం బిడ్డ. ఉండిపోయా దానికి లేదు. వాడు పొద్దున్నే లేతాడు, బ్రెయిన్ పనిచేస్తుంది, యాక్టివ్ అవుతుంది. కాబట్టి ఈ క్రమశిక్షణ ఎవరు పోగొడుతున్నారంటే మనమే పోగొడుతున్నాం. ఎలా పిల్లలు ఫాలో అవ్వాలని ఆశిస్తున్నాం, ఆలోచించి సాధ్యమైనదా? తిమోతి ఎదిగాడు అంటే దానికి కారణం వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ, లేకపోతే వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, కుటుంబంలో ఒక మంచి అట్మాస్ఫియర్, ఆత్మీయంగా ఒక మంచి వాతావరణం ఉంది కాబట్టి అతను ఎదిగాడు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో చూస్తే పౌలు గారు ఆ ఊరు వచ్చిన సంఘటన ఉంటుంది అక్కడ. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో ప్రారంభంలో చూసినట్లయితే ఆ మాట రాయబడి పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతను విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఇతను పౌలు గారు తిమోతిని కలిసిన సందర్భం ఇది. అప్పటికే వాళ్ళు విశ్వాసులు, అప్పటికే అతడు రక్షణ పొందిని మారుమనసు పొందిన వాడిగా ఉన్నాడు. సంభవం ఆయన దేవుని అంగీకరించున్నాడు పౌలు గారి కంటే ముందు. పౌలు గారు వచ్చి ఏం చేశాడంటే ఆయన అడిగాడు, తిమోతి నువ్వు నాతో కూడా ప్రభువు పని చేయడానికి వస్తావా? కోరేడట దేవుని పనిలో సాకారంగా ఉండడానికి. అతను తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతను తండ్రి గ్రీసు దేశస్తుడు తెలుసు కాబట్టి ఆయన తీసుకొచ్చాడు. పౌలు గారు సింపుల్ గా తిమోతిని అడిగాడండి, సువార్త పనిలో నా సహకారంగా ఉంటా, వస్తావా అని. తిమోతి ఏమన్నాడు? వచ్చేసాడు. ఈ రోజు ఎవరు అన్నట్టు వచ్చేవాళ్ళు ఉన్నారా? ఈ రైల్లో ఇప్పుడు దినేష్ వాళ్ళ ఇంటికి ఇటు తలుపు అటు తలుపు 2 తలుపులు ఉన్నాయి. నేను ఈ తలుపులో వస్తే ఈ తలుపులో నుంచి పోయేవాడు. ఏంటంటే వాళ్ళ ఇంటికి పాస్టర్ తెగ వచ్చిపోతారు కదా. నేను చెప్పేది ఇప్పుడు సంఘటన కాదు, చాలా ఏళ్ళ క్రితం ఫస్ట్ లో. ఎవరైనా పాస్టర్ వస్తే అతని ఉద్దేశం ఏంటి? పాస్టర్ వస్తే ఏం మాట్లాడతాడు? మొత్తానికి ఏయో బ్రెయిన్ లో ఫిక్స్ అయ్యి ఉంది. ఫిక్స్ అయినాయి కాబట్టి మైండ్ పోద్ది ఎందుకు మనకు అనుకుని మనం ఇటు వస్తే ఇటు తలుపు తీసుకొని ఇంకా వెళ్ళిపోయేవాడు. అసలు కనెక్ట్ అయ్యేవాడే కాదు, కలిసేవాడే కాదు. కుర్రలో ఎవరినన్నా కలుద్దామని అంటే మనం వస్తున్నామని చెబితే చాలు, ఆటోమేటిక్ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇంకా అసలు ఫోన్ వచ్చింది, మరి రింగ్ అయిద్దో కాదో తెలియదో తీసుకొని వచ్చి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. ఇంకెవరు పిలవరుగా. ఏడాక పని, చిన్న పని, అర్జెంట్ పని, మళ్ళీ వస్తాం. కలవట్లా, బిజీ అయిపోతా ఉంటాం. ఎలా నిలబడి పౌలు వంటి మంచి వ్యక్తులుగా నిలబడగలుగుతారు? స్పేస్ ఇవ్వాలి కదా. యవన కాలంలో దేవుని కాడి పోయటం నలునికి మేలు. పౌలు తిమోతిని కోరగానే తిమోతి వెంటనే ఒప్పుకొని సమస్తాన్ని విడిచిపెట్టి పౌలు వెంట బయలుదేరి అన్నిటినీ విడిచిపెట్టి వచ్చాడు. అతనిలో ఆ విశ్వాసం ఉంది, అతనిలో ఆ భారం ఉంది, అతనిలో దేవుని కోసం పని చేయడానికి అతనిలో ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంది. దేవుని పనిలో సాకారంగా ఉండే భాగ్యం నాకు కూడా వచ్చింది అనుకున్నాడు. వెళ్ళి ఆ పనిలో ప్రయాసపడడం మొదలు పెట్టాడు. ఇతడు గ్రీసు దేశస్థుడు. పౌలు గారు తీసుకెళ్లి ఇశ్రాయేలీల మధ్యలో ఎగ్జాక్ట్ గా ఆ గోత్రం వాళ్ళ దగ్గరే పెట్టి వర్క్ చేస్తా ఉన్నాడు. మిగతా వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ పెట్టారు. స్టార్టింగ్ టైం అది, ప్రారంభ సమయంలో. వీడెవడో సున్నత లేని తెచ్చుకొని ఆడిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావా నువ్వు? సున్నత లేని వాళ్ళతో పక్కన కూర్చొని అన్నం తింటాం కూడా పాపమే ధర్మశాస్త్ర ప్రకారం. వాళ్ళతో కలిసి భోజనమే చేయకూడదు. ఇప్పుడు ఇతను తెచ్చుకొని పరిచర్యలోనే తిప్పుతున్నాడు. పెద్ద విషయం, గొడవ అయ్యే పరిస్థితి. అందువల్ల సమస్యలు రాకూడదని చెప్పి పౌలు గారే దగ్గరుండి తిమోతికి సున్నత చేయించాడు. ఆ ఖర్చు ఈయనే పెట్టుకున్నాడు.
ఎందుకు సున్నతి వద్దని చెప్తాడుగా పౌలు గారు. మరి సున్నతి చేయించాడు ఏంటి? ఇక్కడ వద్దని ఊర్లో అందరికీ చెప్తాడు, దేశంలో అందరికీ చెప్తాడు, ఎక్కడికి వెళ్ళినా చదువుతాడు, సున్నతి లేదు పో అని చెప్తాడు. కానీ తిమోతికి మాత్రం ఆయనే సున్నతి చేయించాడు. ఎందుకని? ఏ దేశంలో మనం ఉన్నాం, వేరే అన్ని దేశాల్లో ఉన్నారు. ఇంకా మారిపోయి వెంటనే మారంటే ఇంకా అందరు సున్నతి చెప్పించుకోవాలా? మరి ఎందుకని అంటే ఎగ్జాక్ట్ గా మేజర్ వర్క్ అంతా తిమోతి ఇశ్రాయేలీయుల మధ్యలోనే చేస్తున్నాడు. ఇష్యూస్ రాకూడదు, స్వార్థ ప్రకటించడానికి ఇదే అర్థం. అయితే ఇబ్బంది ఉండకూడదు, ఇతనికి చేస్తే ఈ గొడవ పోద్ది అనుకుంటే సర్లే అని చెప్పి చేయించి పెట్టాడు. కానీ చేయించడం, సున్నతి పొందడం అనేది పౌలు గారి యొక్క ఉద్దేశం. కొంతమంది దీన్ని పట్టుకొని పౌలు గారు ఊర్లో వాళ్ళందరికీ వెళ్తున్నాడు. ఏం చేశాడు? అక్కడే రాయబడి ఉంటుంది, వాళ్ళు అక్కడ ఆయన అతనికి సున్నతి చేయించాడు అని. సున్నతి చేయించాను అని 3వ వచనం. ఎక్కడి నుండి చేయించాడు? ఇప్పుడు ఇష్యూ తొలగిపోయింది, ఈ గొడవ తొలగిపోయింది. ఆయన సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు. దీన్ని ఎలా తీసుకోవాలో అలానే తీసుకోవాలి. కాదండి ఆయన తీసుకున్నాడు, ఆయన జయించాడు అని వేరేగా వెళ్ళదు. తిమోతి ఇప్పుడు ఇశ్రాయేలీయులలో, ఎందుకంటే వాళ్ళ అమ్మ ఆల్రెడీ యూదురాలే, వాళ్ళ నాన్నది కాబట్టి ఇక లేదు ఇతను కూడా ఇశ్రాయేలీయుడు అని చెప్పడానికి ఆ ఒక్కడి కనుక చేస్తే సమస్య పోతుందంటే ఈ సమస్య పోగొట్టడం మంచిది అన్న ఉద్దేశంతో చేశాడు. కానీ భక్తికి దానికి సంబంధం. అలా చేసిన తర్వాత ఆయన ప్రభు పనిలో వాడబడడం మొదలైంది. ఎక్కడికి వెళ్ళినా పౌలు గారు వెంట తిమోతి ఉండడం ప్రారంభమైంది. ఎక్కడికి వెళ్ళినా పౌలు వర్ణవ తిమోతి, పౌలు శీల తిమోతి, పౌలు తిమోతి, ఇలా సంఘాల్లో పరిచర్యలు ఆయనతో పాటు ఉండి ఆయనతో పాటు తిరిగి ఆయన ఎలా ఉంటాడు, ఎలా ప్రకటిస్తాడు, ఆయనతోనే ఉండి ప్రభు యొక్క పనిలో ఎంతో సహకరించేటువంటి వాడిగా ఉన్నాడు. కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే పత్రికలన్నీ చూడండి, మాక్సిమం పత్రికలన్నింటిలో తిమోతి పేరు ఉంటాడు. స్టార్టింగ్ వచనాల్లో ఉంటుంది, నేనును నాతో కూడా పౌలును, నాతో కూడా తిమోతియును, లేకపోతే ఇంకో పేరు అలా పెడతా ఉంటాడు. ప్రారంభంలో గాని చివరిలో గాని ఎక్కడో ఓ చోట తిమోతి పేరు అనేది మెన్షన్ చేయబడుతుంది. ఎందుకంటే ఆయన పౌలుతో ఉన్నవాడు. అందుకే నా జత పనివాడు అంటాడు. ఒక సాధారణమైనటువంటి విశ్వాసి ప్రభు పనిలో సహాయం చేయడానికి వచ్చాడు. ఇప్పుడు ఏమయ్యాడంటే పౌలు జతవాడయ్యాడు. అంటే పౌలులాగా ఆయన కూడా సేవకుడే అయిపోయాడు. ఏమైనా వాళ్ళ నేటి సంఘానికి కావాలా? ఎవరు కావాలి? దైవజనులు కావాలి, సహకరించే వాళ్ళు కావాలి, పరిచర్యలో పాలిభాగం పొందేటువంటి వారు కావాలి. అందుకే నేనందరికీ ఏం చెప్తాను, మీ పని ఏమైనా ఉంటే ఏమవుతాయి? అక్కడ ఏమవుతాం? సైంటిస్ట్. 6 రోజులు సైంటిస్ట్ అయ్యి 7వ రోజు దేవుని పని చేయాలి. 7వ రోజు నువ్వు సేవకుడు అవ్వాలి. 7వ రోజు అంటే ఆదివారం గురించి మాట్లాడు. నువ్వు పని చేసే చోట దేవుని మహిమపరచాలి. మనందరి మనసుల్లో మన పిల్లలకు మనం అదే నేర్పాలి. ప్రభు పని చేయంటే పాస్టర్ అయిపోమని కాదు, పాస్టర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ప్రభు పని చేయాలి, ఉపయోగపడాలి. సండే స్కూల్లో ఉపయోగపడతావా, పాటల్లో ఉపయోగపడతావా, ప్రార్థనలో ఉపయోగపడతావా, పరిచర్య చేస్తావా, సువార్త చెప్తావా, ఏదైనా ప్రభు పని నిమిత్తమై నువ్వు ఉపయోగపడాలి. నువ్వు ఉపయోగపడుతున్నావు కానీ తర్వాత జనరేషన్ తర్వాత వద్దాం. నీ సంగతి ఏమన్నా ఉపయోగం ఉందా? నీ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ప్రభు పని చేస్తున్నావా? ఈ పొరుగు వారికి ప్రకటిస్తున్నావా? మన పరిధిలో పనిచేసే వాళ్ళ దగ్గర ప్రభువుకి సాక్షులుగా ఆయన ప్రకటించే వారు ఉన్నామా? సంఘానికి ఉపయోగపడవచ్చు, సమాజానికి ఉపయోగపడవచ్చు. ఉపయోగపడాలి. ఒకరోజు దేవుడు అడుగుతాడు, భూమి మీద ఏం చేసావంటే, ఏడు కుదురుతుందయ్యా పొద్దున్న నుంచి రాత్రి దాకా కుదరట్లేదా? మరి బాగా బిజీ అయిపోయాం కదా, సర్లే పరలోకం వద్దులే. బిజీ ఉండే వాళ్ళకి పరలోకం ఉండదు, గుర్తుపెట్టుకోండి. లోకంలో బిజీ అయిన వాళ్ళు ఎవరికి పరలోకం ఉండదు. అక్కడ కూడా బోర్డు పెడతాడు దేవుడు. తలుపు తీసే టైం ఉండదు. అట్లాంటి వాళ్ళకి ఎవరు తలుపు కూడా తీయడం. దేవుని పనిలో మనం ఉండాలి. ఎప్పుడు అయిపోయాక 60 ఏళ్ల తర్వాత ఈ మధ్యనే నేర్చుకున్నారు చాలా మంది. ఉండి ఇంకంతా అయిపోయి ఇంకా పని చేయలేము, ఓపిక తగ్గిపోయింది,
ఏం చేయాలి ఇప్పుడు? కొంచెం ఏడన్నా కొంచెం ట్రైనింగ్ ఏడన్నా ఇస్తే ఓ 10 రోజులు 20 రోజులు ట్రైనింగ్. ఆ ట్రైనింగ్లు కూడా మామూలు ట్రైనింగ్లు కాదు. ఓ 10 రోజులు 20 రోజులు 50 రోజులు 40 రోజులు ఈ ట్రైనింగ్ తీసుకొని తర్వాత వెంటనే వచ్చి మీ లైన్లో చర్చి లేదు ఇప్పుడు, ఓ చర్చి పెట్టేస్తే పోతుంది. అదే లేదు కాబట్టి ఇంక ఇప్పుడు ఖాళీ కాబట్టి ఇంకోటి పెడితే పోతుంది. ఎవరో ఒకరు పెట్టాలి. ఇప్పుడు ఈ భావాలు వస్తున్నాయి. పెడితే డెవలప్ చేసే భావాలు రాట్లా. పెడితే అన్ని చీరగొట్టే భావాలే అన్ని. మనం ఒక సంఘంగా మాత్రం సువార్త లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆడికెళ్ళి ఒక పూట చెప్పినా సరిపోద్ది. అపోస్తలుడైన పౌలుతో కలిసి పనిచేసిన తిమోతి అనేక సంఘాల్లో పనిచేశాడు. కొరంతి సంఘంలో పనిచేశాడు. 16:10 ఉంటది. అతడు నావలే ప్రభు పని చేయిస్తున్నాడు, మీరు అతన్ని చేర్చుకోండి అని అంటాడు. కొరంతి సంఘంలో పనిచేశాడు. తెస్సలోనిక సంఘంలో పనిచేశాడు. ఎఫెసీ సంఘంలో అసలు అక్కడ పెట్టాడు ట్రబుల్ షూటర్ అన్నమాట. ఇతను సంఘంలో ట్రబుల్ వచ్చిందనుకో ఎక్కడన్నా, తిమోతి వెళ్ళి అక్కడికి వెళ్ళు, ఏం చేయమంటావు? వెళ్ళి అక్కడ పెద్దలు నియమించి అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో మొత్తం క్లియర్ చేసిరా. అక్కడ ధర్మశాస్త్రం వాదనలు ఉన్నాయా, వెళ్ళి వాటిని క్లియర్ చేసిరా. అక్కడ తన్నుకొని వస్తున్నారా, ఐక్యత లేదా వాళ్ళ మధ్యలో, వెళ్ళి ఐక్యపరిచి వాక్యం చెప్పి, నా మాటలు నీకు తెలుసు కాబట్టి వాటిని చెప్పిరా, వాక్యం చెప్పిరా. ఫిలిప్పీ సంఘంలోకి వచ్చాడు. ఫిలిప్పీ సంఘం గురించి ఆయనకి చింత పట్టుకుందంట. ఎవరికి? తిమోతి. ఎవరికన్నా ఒక సంఘం మీద చింత ఉంటాం సహజమే. అన్నిటి మీద అంటే అన్నిటికి వెళ్ళాడు కాబట్టి అన్నిటి గురించి ఆయనకు ఆలోచన. ఆ సంఘం గురించి ఆలోచిస్తున్నాడు, చింతిస్తున్నాడు, వాళ్ళ క్షేమం గురించి ఆలోచిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. అదే కదా మనం ఇప్పుడు చదువుకుంది. నిజముగా మీ క్షేమం నిమిత్తం అతనిలాగా చింతించేవాడు ఎవడు లేడు అని అంటున్నాడు. తెస్సలోనిక సంఘం, కొరంతి సంఘం, గలతీ సంఘం, ఎఫెసీ సంఘం, తెస్సలోనిక సంఘం, ఫిలిప్పీ సంఘం, ఇలా ఎన్నో సంఘాలకి అపోస్తలుడైన పౌలు బదులుగా తిమోతి వెళ్ళాడు. ఆ సంఘంలో పరిచర్య చేశాడు. అవన్నీ సాల్వ్ చేశాడు. సమస్యలు ఉన్నప్పుడల్లా ఆయన అక్కడ పంపించినప్పుడల్లా క్లియర్ చేసి సంఘం స్థిరపడే విధంగా చేసినటువంటి వ్యక్తిగా తిమోతి మనకి కనపడుతున్నాడు. కొత్త నిబంధనలో పౌలు గారితో ఒక జనరేషన్ అయితే ఆ తర్వాత సంఘాన్ని స్థిరపరిచి బలపరచడంలో తిమోతి అగ్రస్థానంలో ఉన్నాడని చెప్పచ్చు. మరి సంఘం నిలబడాలంటే, సంఘం ఎదగాలంటే ఊరకు ఒక పాస్టర్ గారు ఏదో ఒకటి చేస్తే సరిపోదు. ఇంకో బాధ్యత తీసుకునేవాడు, ఇంకో పని చేసేవాళ్ళు కావాలి. ఇంకా నేను కూడా ఈ పనిలో అనేటువంటిది కావాలి. ఏం చేయాలి? సంఘంలో బాధ్యత అంటే చెప్పాను కదా, సంఘాభివృద్ధి కోసం ఆత్మ సంబంధమైన ప్రయాసం, ఆత్మీయ తోడ్పాటు ఉండాలి. ఎవరన్నా సాయం చేయమని అడిగితే చేస్తారా? నాకు డబ్బులు కావాలి, నాకు 10 లక్షలు కావాలి అని అడిగితే నువ్వు చేయలేకపోతే బాధే కదా. నువ్వు అడిగాడంటే నేను చేయలేకపోయాను, నువ్వు చేయలేవు కాబట్టి చేయలేవు, ఓకే, నో ప్రాబ్లం. కానీ దేవుడు అడిగే సాయం ఏంటి? నిన్ను దేవుడికి నువ్వు కావాలి, దేవుడికి నువ్వు కావాలి. ఒక గంట ఇస్తావా? ఒక గంట ఇస్తారా? ఒక గంట ఆదివారం ఒక గంట టైం ఇస్తారా మీరు అందరూ? మీరు సిద్ధపడితే నేను ప్రభు పని చేయడానికి సిద్ధం. ఆదివారం పూట అది కూడా ఒక గంటే. నువ్వు ఇక్కడ నుండి చేయొచ్చు ఆ పని, లేదు మేము ఇక్కడికి వచ్చేదేమంటే మా ఇంట్లో మీకు అక్కడ నుండి చేసే పని కూడా నేను చెప్తాను. మీకు చేసే మనసు ఉంటే చెప్పండి, చేసే మనసు ఉంటే నాకు పర్సనల్ గా తర్వాత చెప్పండి. నేను ప్రభు కోసం నా పనిని ఒక గంట కనీసం వాడతాను, ఆదివారం వాడతాను, ఏదో ఒక రోజు వాడతాను. నువ్వు దేవుని పని చేయాలి. ఎందుకంటే ఒక రోజు వెళ్ళిన తర్వాత దేవుడు అడుగుతాడు, అమ్మా ఏం చేశావు? ఏం చేయమంటావయ్యా? యాగం కుదిరిందయ్యా, పొద్దున్న లేచిన దగ్గర నువ్వు వండుతున్నావు, కడుగుతున్నావు, ఉతుకుతున్నావు, తుడుస్తున్నావు. అందుకే నా పుట్టింది. అవి లోకంలో నువ్వేనా చేసేది, ఇంకెవరు చేయలేదు. అవేనా మనం వెళ్ళి చెప్పబోయేది? ఆయన దగ్గరికి వెళ్ళి కుదరలేదయ్యా చెప్పబోతున్నామా? కొంచెం దేవుడి పని చేయాలి. అందుకే మనం ఉంది ఆయన పనిలో చేతనైన పనిని మనం ప్రభు కోసం చేయాలి, సమయం కేటాయించాలి. కేటాయిస్తే అప్పుడు ప్రభు అంటాడు, వీటన్నిటిలో నా పని కోసం నువ్వు సమయాన్ని కేటాయించావు,
మీకే ఈ యొక్క నిత్య జీవాన్ని ప్రభువు చెప్తాడు. కాబట్టి తిమోతి అన్ని సంఘాల్లో వెళ్ళి పనిచేశాడు. పౌలు జతపనివాడిగా ఉన్నాడు. నమ్మకమైన నా కుమారుడు అంటాడు, నిజమైన నా కుమారుడు అని అంటాడు, నా నిజమైన కుమారుడు అని అంటాడు. దేవుని వాక్య నిమిత్తమై చెరలో కూడా వేయించబడ్డాడు, జైల్లో కూడా వేసారు, ఈయన కూడా తీసుకుంది. అది అంటాడు, ముగిస్తున్నాను. హెబ్రీ 13:23 హెబ్రీ పత్రిక 13:23 అంటాడు కదా, ఆయన గురించి ఒక మాట చెప్తూ పౌలు గారు ఏమన్నాడు చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 13:23 సహోదరులారా, మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకొనుడి. అతడు శీఘ్రముగా వచ్చిన ఎడల ఏమైంది? ఇప్పుడు తిమోతికి అతడు విడుదలై వచ్చాడు. అక్కడి నుండి జైల్లో నుండి విడుదలై వచ్చాడు. జైల్లో ఎందుకు వేశారు? దేవుడి వాక్యం నిమిత్తమై పౌలు గారిని చెరలో వేశారు. పౌలు గారితో పాటు తిమోతిని కూడా తీసుకెళ్లి, అంటే దేవుని పని కోసం ఎక్కడికి వెళ్ళాడు? చెరసాల్లోకి వెళ్ళాడు. ఆయన జీవితం ముగింపు గురించి బైబిల్లో రాయబడలేదు, కానీ ఇతర గ్రంథాల్లో రాయబడి ఉంటుంది. ఒక ప్రాంతంలో పరిచయం చేస్తుంటే ఆ ఊర్లో పెద్ద తిరణాలు చేస్తున్నారు. అది తప్పు, అది వాక్యానికి విరుద్ధం, అది విగ్రహారాధన, అది కరెక్ట్ కాదని ఖండించాడంట. ఖండించినందుకు ఆయన తీసుకొచ్చి అదే ఊరు వీధుల్లో మన రథంలో అవుతారు చూసారా, ఊర్లో ఏదైనా వెహికల్ పెట్టి ఊరేగుతున్నా, అలా ఆయన కట్టేసి ఊరు మొత్తం ఈడ్చి, ఊరు మొత్తం బట్టలు ఓడదీసి ఆ ఊర్లో అలా ఈడ్చి కొట్టి చంపేసేసారంట తిమోతి. తన జీవితం అలా హతసాక్షిగా అయిపోయింది ప్రభు కోసం. ఈ రోజు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. తిమోతి లేడు, మనం ఎవరో చూడాలి అసలు ఆయన, కానీ ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రభు కోసం అంతా చేశాడు. రేపు పరలోకంలో ఫలం ఎవరికి ఉండదా ఉంటుందా? కాబట్టి ఆ కాలంలో ఆయన అలా ప్రయాసపడ్డాడు ప్రభు కోసం. మనకి ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి ప్రభువు పని చేద్దాం, మన పని మనం చేసుకుంటూ ప్రభు పనిలో సహకారులుగా ఉంటాం. తిమోతి పౌలు గారికి సహకారంగా ఉన్నాడా లేదా? నిజంగా పౌలు ఎంత సహకారంగా ఉన్నాడో పౌలుకైనా అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో. ఇక ట్రబుల్ అంటే ఈయన వెళ్ళేది అన్ని క్లియర్ చేసుకొచ్చేవాడు. ఎంత ఉపయోగపడ్డాడు అంటే ఆ రోజు ఆయన సంఘానికి అలా ఉపయోగపడ్డాడు. మనం కూడా దేవుడికి ఉపయోగపడే వారిలాగా ఉండాలి. అలా ఉండడానికి మనం తీర్మానం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరు తల వచ్చండి, ప్రార్థన చేద్దాం. మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలో పౌలు ఎంతో పరిచర్య చేశాడు. ఆ పరిచర్యలో తిమోతి ఎంతో సహకరించాడు.